అభిలాష్ రెడ్డి డైరెక్షన్‌లో 'శర్వానంద్' హీరోగా, మాళవిక నాయర్ హీరోయిన్‌గా, సీనియర్ హీరో రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'బైకర్' ఈ శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కథ విషయానికొస్తే హీరో విక్కీ మంచి బైక్ రేసర్. తండ్రి దగ్గర కోచింగ్ తీసుకొని తండ్రికనే కలలు తీర్చాలని తాపత్రపడే హీరో కొన్ని కారణాల వల్ల రేసింగ్‌కి మరియు తండ్రి దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతాడు. విక్కీ ఎందుకు రేసింగ్ వదిలేశాడు? తండ్రి కనే కలలో హీరో తీర్చాడా లేదా? దీనిలో హీరోని అనన్య పాత్ర ఏమిటి అనేది ఈ సినిమా కథ. స్పోర్ట్స్ డ్రామాలు ఇప్పటి వరకు మనం చాలా మూవీస్ చూసాం, కానీ బైక్ రేసింగ్ నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో ఇంతవరకు రాలేదనే చెప్పాలి. అలాంటి కథను డైరెక్టర్ అభిలాష్ రెడ్డి తీసుకొని ఒక పక్క మోటార్ క్రాస్ రేసింగ్, మరోపక్క తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ను బ్యాలెన్స్ చేస్తూ ఆడియన్స్కి రేసింగ్ విషయంలో అయితే పూర్తి స్థాయిలో ఆకట్టుకున్నాడు, కానీ ఎమోషనల్గా అయితే పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. హీరో విక్కీ పాత్రలో బైక్ రేసర్గా శర్వానంద్ ఎంత కష్టపడ్డాడో ఈ మూవీ చూస్తే మనకు అర్థమవుతుంది. రేసర్గా తన యాక్టింగ్తో అదరగొట్టాడు. అలానే హీరోకి తండ్రిగా, కోచ్గా సీనియర్ హీరో రాజశేఖర్ కూడా తన యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. వీరు ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ అయినారని చెప్పాలి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్లో రెగ్యులర్ స్టోరీ లాగే హీరో ఫ్యామిలీ పరిచయం, హీరో కొడుకు బాండింగ్ ప్రారంభమవుతుంది. హీరో కొడుకుల మధ్య ఎమోషనల్గా అక్కడక్కడ ఆకట్టుకుంటుంది. ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుందో అప్పటి నుండి అసలు కథలోకి వెళ్తుంది. ఒక పక్క రేసింగ్, మరో పక్క హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ సాగుతుంది. దీనివంతా కొంత స్లో అయ్యి బాగా సాగదీశారు అనిపిస్తుంది. హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అక్కడక్కడ జెర్సీ మూవీ మనకు గుర్తొస్తుంది. ఇంటర్వెల్ దగ్గర నుండి కథ కొంత స్పీడ్ పొందుతుంది. సెకండ్ హాఫ్లో హీరో తండ్రి మధ్య బాండింగ్, హీరో రేసింగ్ ప్రాక్టీసు కొంత ఎమోషనల్గా సాగుతుంది. క్లైమాక్స్లో రేసింగ్ ఎపిసోడ్ అయితే అదిరిపోతుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ కొంత ల్యాగ్ అనిపించిన, సెకండ్ హాఫ్ అయితే రేసింగ్ విషయంలో అయితే ఆకట్టుకుంటుంది. స్టోరీ పెద్దగా లేకపోవడం, ఎమోషనల్గా ఆడియన్స్కి పెద్దగా కనెక్ట్ చేయకపోవడం కొంత తడబడ్డారని చెప్పాలి. ఇది ఈ మూవీకి కొంత మైనస్ అయ్యింది. అలానే అనన్య పాత్రలో హీరోయిన్ మాళవిక నాయర్ తన యాక్టింగ్తో పర్వాలేదు అనిపించింది. బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి, మిగతా నటినటులు కూడా తన పాత్ర తగ్గట్టే నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ జేబ్రన్ ఇచ్చే బీజిఎం, అలానే సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ అయితే ఈ మూవీకి కొంత ప్లస్ అయిందనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ కొద్ది కత్తిరించుంటే బాగున్నాం, నిర్మాణాలు బాగున్నాయి. ఓవరాల్గా ఈ మూవీ అయితే యూత్కి మరియు స్పోర్ట్స్ డ్రామాలు ఇష్టపడే వారికి బాగా ఆకట్టుకుంటుంది. మిగతా వారికి కొంత పర్వాలేదు అనిపిస్తుంది.